దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి సంఖ్యాకాండం 11వ అధ్యాయాన్ని చదువుకుంటాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి సంఖ్యాకాండం 11వ అధ్యాయాన్ని చదువుకుంటాం. జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలోని ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇజ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లెను. ఈ మన్నాగాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోలం వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరగట విసిరి, లేక రోట దంచి పేనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి అందు మంచు పాలెం మీద కురిసినప్పుడు ఆ మన్న దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారం వద్ద వారు ఏడవగా మోషే వినెను. మోషే కోపం బహుగా రగులుకొనెను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డగా ఉండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానేక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వ సమాజమును గర్భమున ధరించి తినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూసి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకిట్లు చేయదలిచినెడలా నన్ను చంపుము. నా మీద నీ కటాక్షం వచ్చినెడలా నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు అధిపతులనియు నీ విరిగిన ఇజ్రాయేలుల పెద్దలందరిలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నువ్వు ఒంటిగా మోయకున్నట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూసి ఇట్లను, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసం తిందురు. యెహోవా వినున్నట్లు ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు గనక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినం వరకు, అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. ఎలా అనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తుల నుండి ఎందుకు వచ్చితివి అనుకుంటురి. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదని చెప్పి తిని, వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలని వారి నిమిత్తం కూర్చోవలెనా నేను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలం తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూసేదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలబెట్టగా యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ఆ మనుషులలో 2 పాలెంలో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను.
వారు రాయబడిన వారిలోనూ ఉండి వారు గుడారంకు వెళ్ళక తమ పాలెంలోనే ప్రవచించిరి. అప్పుడు యవనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేధాదులు పాలెంలో ప్రవచించున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకుని వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే, నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తం నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను పాలెంలోనికి వెళ్ళిరి. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరీలను రప్పించి పాలెం చుట్టూ ఈ పక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేశాను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి పూరీలను కూర్చుకొని కూర్చుండ్రి. తక్కువ కూర్చుకుని వాడు 100 తుమ్ములను కూర్చుకొనెను. తర్వాత వారు తమ కొరకు పాలెం చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలకమునిపే యెహోవా కోపం జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి. ప్రభు ఈ వాక్య భాగాలను మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సోదరీ సోదరులారా, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో కొన్ని సంగతులను మనము గమనించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి ఇప్పుడు అరణ్యంలో వారు ప్రయాణం సాగిస్తుంటున్నారు. వారు ఎడారిలో ప్రయాణాన్ని సాగిస్తుంటున్నారు. ఇటు చూసిన ఇసుక, ఒక చెట్టు కనపరాదు. ఎక్కడైనా మరి కూర్చోవడానికి కూడా ఒక చిన్న చెట్టు కూడా కనపరానటువంటి ఎడారిలో వారు ప్రయాణం చేస్తుంటున్నారు. అయితే జనులు ఆయాసం గురించి సనగగాది యెహోవాకు వినబడినని మొదటి వచనం సెలవిస్తూ ఉంటున్నది. ఆ భయంకరమైన ఎడారిలో వారు ప్రయాణం చేసేటప్పుడు తప్పక ఆయాసపడి ఉందరు. అయితే ఆయాసపడిన సంగతి దేవుడు విన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనము ఐగుప్తు నుండి బయటకు వచ్చినాం, అనగా లోకం నుండి బయటకు వచ్చినాం. లోకం నుండి బయటకు వచ్చిన తర్వాత మనకు ఎదురయ్యే కష్టాలను బట్టి మనం ఎన్నటికీ సనగకూడదు, గొనగకూడదు. ఇవన్నీ కూడా ప్రభువునకు తెలియను. దేవుని వాక్యం సెలవిస్తుంది, సనిగి వారు సంహారకుని చేత నశించినారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ సనగడం వలన వారిలో అగ్ని రగులుకొని ఒక కొన దహింపసాగాను అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. తర్వాత వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు మోషే దేవుని వేడుకున్నప్పుడు అగ్ని చల్లారింది కనుక ఆ చోటికి తబేరా అని పేరు పెట్టిరి, మంట. ప్రియమైనటువంటి వారలారా, మనము ఎటువంటి పరిస్థితుల్లో సనుగు గొనుగులు లేకుండా విశ్వాసంతో ఈ యాత్రను కొనసాగించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. సనగడం, ఆయాసపడడం ఇవన్నీ కూడా దేవుని ప్రజలమైనటువంటి మనకు మంచిది కానే కాదు. తర్వాత ఇంకొక సందర్భం ఇక్కడ మనం చూడగలం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇజ్రాయేలీయులను మళ్ళా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు అని అంటూ వచ్చినారు. మిశ్రిత జనం అనగా అటు ఇజ్రాయేలీయులకు ఐగుప్తులకు పుట్టినటువంటి ప్రజలు మిశ్రిత జనం. వీరు మాంసాపేక్ష అధికంగా కనపరిచినారు, మాంసాపేక్ష అధికంగా కనపరుస్తూ వచ్చినారు. కొన్నిసార్లు దేవుడు మనలను కొన్ని విధానాలలో మనలను శిక్షలో ఉంచుతాడు. అలాంటప్పుడు కొన్ని ఆశలు, కొన్ని కోరికలు మనం తప్పక చంపుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. కొన్నిసార్లు మనము బాగా నిద్రపోయే అవకాశాలు దొరుకుతాయి. కొన్నిసార్లు నిద్రలేని రోజులు గడపాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనకు సేవే లేనటువంటి రోజులు ఉంటాయి. కొన్నిసార్లు అధికంగా సేవలో ప్రయాసపడేటటువంటి రోజులు ఉంటాం. కాబట్టి మన ఆశలు మనం చంపుకొని దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నడుచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ మాంసాపేక్ష కనపరిచి ఏడ్చినారు. వారు ఏడ్చుట దేవునికి ఎంతో కోపం తెప్పించింది. ప్రతిరోజు వారికి
మన్నాను దేవుడు ఆకాశం నుండి కురిపిస్తుంటున్నాడు. మన్నా కొత్తిమీర గింజ వలె ఉంటుంది, అది చూపునకు బోలం వలె ఉంటుంది, అది మరి రుచికి కొత్త నూనె రుచి వలె ఉంటుంది. మన్నా దేవదూతలు తినేటటువంటి ఆహారం. దేవదూతలు తినేటటువంటి ఆహారం వారికి పెట్టగా వారు మాంసం కావాలని ఏడ్చినారు. వారంటారు, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరగాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. శ్రేష్టమైనటువంటి భోజనం వారికి పెడితే వారికి అది అంత మాత్రము ఇష్టంగా లేదు, కానీ ఐగుప్తులో వారు తిన్నటువంటివి వారికి జ్ఞాపకం వస్తుంటున్నాయని వారు మరి ఏడ్చినారు. మగవారు ఏడ్చినారు. వారి ద్వారాల దగ్గర కూర్చొని వారు ఏడ్చినారు. వారు ఏడ్చుట మోసే దృష్టికి, యెహోవా దృష్టికి అది చెడ్డదిగా కనబడెను. ప్రియమైనటువంటి వారలారా, ఏ విధమైన శోధన వచ్చినా, ఏ విధమైన కష్టం వచ్చినా మనం ఏడవడం ద్వారా మనము మరి ఆయనను శోధించినటువంటి వారం అవుతాం. కొన్నిసార్లు మరి దేవుని వాక్యంలో ఈ మాట రాయబడింది, వారు అడిగిందల్లా వారికి అనుగ్రహించిన కానీ వారి ప్రాణాలకు క్షీణత కలగజేసినని దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తన గ్రంథంలో. మనము ఒక విషయమై పట్టుబట్టి దేవుని బలవంతం చేసి ఆయన చెయ్యి మెలిక తిప్పి అడిగినంత పని చేసి బలవంతం మీద ఆయన నుండి పొందుతాం. నిజమే, ఇక్కడ వీరు ఏడవడం అర్థం ఏంటంటే మేము ఏడిస్తే వారు దేవుడిస్తాడు, లేకపోతే ఏడన్నట్టుగా ఉంది కదా. కొన్నిసార్లు దేవుని బిడ్డలు పట్టుబట్టి దేవుని నుండి కొన్ని విషయాలు పొందుకోవడానికి ప్రయత్నం చేసి పొందుకుంటారు. అవి వారి జీవితంలో ఎంతో దుఃఖాన్ని, శ్రమను, కష్టాన్ని కలగజేస్తాయి. అందుకే మనము ఆయన చిత్తానికి లోపరుచుకొని ఆయన ఏది ఇస్తే అది తీసుకోవడం, ఆయన ఏది పెడితే అది తినడం, ఆయన ఏం చెప్తే దానికి లోబడి ఉండడం చేత ఎంతో దీవెన పొందగలము. అప్పుడు వారు ఏడ్చినప్పుడు మోసే కూడా ఎంతో బాధపడుతూ వచ్చినారు. నేను వీరిని ఒక్కరిని మరి నేనే కన్నానా, నేను భరించమని నాకు సెలవిస్తున్నావు అన్నప్పుడు దేవుడు ఒక 75 మంది మనుషులను, పేరు పొందినటువంటి వారిని, పెద్దలైనటువంటి వారిని, అధిపతులను ఏర్పరచుకోమని చెప్పినాడు. వారి మీద దేవుడు తన ఆత్మను ఉంచినాడు. వారు ప్రవచిస్తూ వచ్చినారు. ప్రియమైనటువంటి వారులారా, ఎవరి మీద దేవుని ఆత్మ ఉంటుందో వారే ప్రవచించగలరు, వారే ప్రవక్తలు. ఎవరిలో దేవుని ఆత్మ ఉండి ప్రవచిస్తారో వారే ప్రవక్తలు. దేవునికి మోసే ఒక్కడు ప్రవక్తగా ఉండాలనే ఆశ ఉంది, కానీ మోసే బాధపడినప్పుడు 70 మంది పెద్దలను, అధిపతులను వారికి ప్రవక్తలుగా ఏర్పరుస్తూ వచ్చినాడు. ఈ విషయం యెహోషువ అనేటటువంటి యవనస్తునికి బాగా బాధ కలగజేసింది, మిగతా వారు ప్రవచించడం. అప్పుడు మోసే ఒక మంచి మాట అంటాడు, నా విషయమై నీకు రోషం వచ్చిందా? ఈ సర్వ సమాజంలో ప్రతి వాడు దేవుని ఆత్మను కలిగి ప్రవచించడం నాకెంతో సంతోషం అంటూ వచ్చినాడు. ఇక్కడ ప్రియమైన సోదరి సోదరులారా, మోసే అందరూ తన వలె సమానంగా, తన వల్లే దేవునికి సమీపంగా, తన వల్లే దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారుగా ఉండాలని కోరుకున్నటువంటి వాడు మోసే. ఎంత సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత యెహోవా సన్నిధి నుండి గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలు రప్పించి పాలెం చుట్టూ ఆ పక్క ఈ పక్కన దిన ప్రయాణం అంతా దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేసాను. దేవుడు పూరేలను రప్పించినాడు. దానికంటే ముందు వీరి కొరకై మరి గొర్రెలను, పశువులను చంపవలన మాంసం కొరకని దేవునితో మోసే అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనం. అందుకు యెహోవా మోసేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలం తక్కువైనదా? ప్రియ సోదరి సోదరులారా, దేవుడుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి సమస్తం సాధ్యమే, ఏదైనా చేయగలడు. కానీ మనం ఆయనను శోధించకూడదు. మన జీవితంలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి విషయాన్ని ఆయనకు తెలియజేయాల్సిందే, కానీ ఆయనను బలవంతం చేయకూడదు. ఇక్కడ బలవంతం చేయడం వల్ల పూరేళ్ళు వచ్చినాయి. వారు ఎంతో విస్తారంగా మాంసమును మరి కూర్చుకున్నారు. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపం జనుల మీద రగిలను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మనం అధికంగా శోధించి ఆయనను బాధ పెట్టి ఆయనను మరి బాధ పెట్టడం ద్వారా మనకిస్తాడు ఏదైనా, కానీ దాని ద్వారా ఎంతో క్షీణత మనకు కలుగుతుంది. చాలామంది చెప్పేటటువంటి విషయాలు ఏంటంటే, మేము ఎంతో ప్రార్థన చేసినాం, ఉపవాసం విడిచినాం, కన్నీరు విడిచి ప్రార్థన చేయంగా ఇవి ఇచ్చినాడు అని అంటారు. కానీ అంతగా మనము కన్నీరు పెట్టి ఏడ్చి, లేకపోతే ఆయన చెయ్యి మెలదిప్పి ఇస్తావా లేదా, నువ్వు మంచివాడవు కాదని ఆయన తక్కువగా మాట్లాడి బలవంతం మీద పొందేటివన్నీ మనకి ఏ విధమైన క్షేమాన్ని కలగజేవు. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. ప్రియమైనటువంటి వారలారా, మాంసాపేక్ష గల
వారు అక్కడ చనిపోయినారు. అందుకే దానికి కిబ్రోత్ హత్తవా, దురాశ స్థలం అని పేరు పెట్టబడుతున్నారు. మనము మరి ప్రభును శోధింపక ఉందము. మనకు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన 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 ఆయనను మరి మరి ఘనపరుద్దాం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయనను శోధించక ఇందుము, ఆయన మీద ఆయాసపడక సనగ కనుక ఉందుము. ఆయన చెప్పినట్టు చేయడానికి ప్రభు మనకు కృప చూపించునుగాక. ప్రేమగల తండ్రి, మా ప్రియులందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మేము నేను శోధించుకోకుండా ఉన్నట్లుగా కృప చూపించమని యేసు ప్రభువారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.